షాబాద్ మండలంలో జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతా ఉంది. ఒక ఫోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ తను 6గురిని హత్య చేసిండు. దాని కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అసలు తను హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? దీంట్లో ప్రధానంగా వారి కుటుంబాన్ని హతమార్చుకున్నాడు. చిన్న పిల్లల్ని, వాళ్ళ లోకజ్ఞానం తెలియనటువంటి చిన్న పిల్లల్ని, ఇద్దరు బిడ్డలను కూడా చంపుకున్నాడు. అసలు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టిండు రాజ్ కుమార్? అసలు ఫోక్సో కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ బెయిల్ ద్వారా బయటికి ఏ షరతులతో వచ్చిండు? ఇవాళ మైనర్ బాలికని వేధిస్తూ పెళ్లి చేసుకోవాలి, ప్రేమ వ్యవహారంతో రోజు వెంటబడుతూ ఎన్నో ఇబ్బందులు పెట్టిండు రాజ్ కుమార్. పెట్టి తను పెళ్లి చేసుకోవాలనే ఫోర్స్ కూడా తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఆ బాలిక ఎవరైతే ఉంటారో తను పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కంప్లైంట్ చేసింది, తను జైలుకి వెళ్ళిన తర్వాత కక్షతో బయటకు వచ్చి డైరెక్ట్గా ఆ బాలికని, అదేవిధంగా ఆ తల్లిని, ఆ నానమ్మని, ముగ్గురిని కూడా హతమార్చి డైరెక్ట్గా మళ్ళీ ఇంటికి పోయి వారి ఆ రాజ్ కుమార్ భార్యని, ఆ పిల్లల్ని చంపిండు. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఎప్పుడు కూడా చూడలే. సో దానికి సంబంధించి పిన్ ఒక్కసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు, నిందితుడు అగో అమ్మాయిని తీసుకుపోతుంది చూడండి. ఆ బాలికకు సంబంధించి కూడా తను డైరెక్ట్గా వచ్చి ఇంట్లోనే ఈ ఎవరైతే బాధిత బాలిక ఉందో ఆ బాలికని హతమార్చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇదంతా కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి తన లాక్కొని తీసుకెళ్తా ఉన్నాడు చూడండి. ఒక్కసారి చూడండి, అక్కడ తీసుకెళ్ళి తనని కారులో ఎక్కించుకుపోయినటువంటి పరిస్థితి. అంతకుముందే వాళ్ళ నానమ్మని, అమ్మని హతమార్చేసిండు కత్తితోని హతమార్చేసి ఈ బాలికని కారులో తీసుకెళ్ళిండు. ఆ కారు కూడా ఎక్కడిదంటే మనకి అద్దెకు తెచ్చుకొని ఈ దారుణానికి ఒడిగట్టిండు. సో ముందుగా వచ్చిండు నైటు 12-11 ప్రాంతాల్లో అని అంటున్నారు. సో ఆ టైంలో వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరిని చంపేసిండు. ఈ బాలికను తీసుకుపోయి ఊరు చివారులో, ఆ దేవాలగూడకు సంబంధించినటువంటి ఊరు చివారులో తీసుకెళ్ళి అమ్మాయిని అక్కడ సెక్షువల్ హరాస్మెంట్ చేసిండు అనేది కొంత వినిపిస్తూ ఉన్నది దీని వెనకాల. సో అక్కడ చేసేసి అక్కడే చంపేసి తనని ఆ చెరువులో పడేసి ఆ కారు తీసుకెళ్ళి పరారైపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి పోయిండట పరారైపోయి. సో ఇక్కడ ఈ స్క్రీన్ మనం చూస్తున్నాము. ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఈ ఫుటేజ్ ఇదంతా కూడా. సో తనను మెడబట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయాలి వాస్తవానికి. సో తన కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇది ఆ బాధితురాలకు సంబంధించినటువంటి ఇల్లు మనం చూస్తున్నాము. చిన్న గల్లీ కనిపిస్తూ ఉంది మనకి. సో ఈ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్లో తనే రాజ్ కుమార్ నిందితుడు, ప్రధాన నిందితుడు. తను ముందుగా కేసులో ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత తనకి ఎలాంటి షరతులతో బెయిల్ వచ్చిందని కూడా ఇక్కడ స్పష్టంగా తెలియట్లేదు. సో డైరెక్ట్గా రావడం, ఇక్కడికి వచ్చి హతమార్చడం అనేది కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవాళ అంటే ఇట్లాంటి పరిస్థితులకు దారి తీసినప్పుడు చాలా భయం వేస్తుంటారు పరిస్థితి. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారికి కూడా ఇట్లాంటి నరహంతకులు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలనే దాని మీద కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కలకలం రేపుతుంది. ఎవరిని ఎట్లా నమ్మాలి అనే దాని మీద కూడా. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసాం కదా, పాపం తన చదువు, తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఈయన వయసు ఎంత అసలు? రాజ్ కుమార్ అనేటటువంటి వయసు, ఆ అమ్మాయి వయసు ఎంత? అమ్మాయి కావాల్సి వచ్చిందా? మైనర్ బాలిక మీద. ఇట్లాంటి వాళ్ళని డైరెక్ట్గా తీసేస్తేనే చక్కగా మారుతుంది ఈ సమాజం అంతా కూడా. ఇంకో విజువల్ మనం చూద్దాం. అసలు వాస్తవానికి ఎంత తన కోసము ఏదైతే ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉంటారు కదా, ఆ యువత అంతా కూడా గాలింపు ఉరుకుతూ ఉన్నారు. తన ఇంట్లో హత్య చేసిన తర్వాత ఆ కత్తులు అవన్నీ కూడా అక్కడే పడేసి పారిపోతుంటే వెంబడిస్తున్నారు గ్రామస్తులు పట్టుకోవడానికి. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు వాళ్ళంతా కూడా తన కోసం ఈ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అదో హత్య చేశాడు, ఏదో వినిపించింది, ఏదో అయిందనే దాని మీద కూడా హడావిడిగా వెళుతుంటే తన వెంటబడ్డాడు. కానీ దొరకని పరిస్థితి, ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడున్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు పక్కన పోలీసులు కూడా ఉన్నట్టున్నారు, మనకి ఈ విజువల్లో కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఈ లెఫ్ట్ సైడ్లో పక్కన పోలీసులు ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. తన కోసం ఈ ఊరంతా కూడా ఏకమై పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా తనని తీసుకొచ్చి మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం వాడిని అని ఆ ఊరు చెప్తా ఉంది. ఆ ఊరు ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది కూడా తను ఆ కారు డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయినట, దానికోసం వారందరూ కూడా ఉరుకుతూ ఉన్నారు. చాలా వరకు కూడా వెంబడించారు, చాలా కిలోమీటర్ వరకు కూడా తనని వెంబడించారు. కానీ ఆ నిందితుని
దొరకకుండా పారిపోయింది అనేది తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి వారందరూ కూడా తనని వెంబడించినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. సో ఇంత జరుగుతున్నా కూడా తను దొరకట్లేదంటే పెద్ద మిస్టరీ ఇది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు మరి? ఇంత హత్య చేయడానికి గల ఇంత గడ్స్ ఎక్కడివి? సొంత బిడ్డలనే చంపుకునేటటువంటి అంత గడ్స్ వచ్చిందంటే తన రికార్డు కూడా ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే కూడా చాలా ఘోరం పరిస్థితి. ఈ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో తనని అనేక సార్లు వేధిస్తూ మీ నాన్ననే చంపేస్తున్నా నేను, మీరు లెక్కనా అని మాట్లాడిండట. అంటే ఎవరిని చూసుకొని ఈ ధైర్యం అంతా తనకి? ఎవరిని తీసుకొని ఈ ధైర్యం అంతా? ఇందులో తను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హతమార్చిన తర్వాత తను ఇంకా ఈ రాజ్ కుమార్ వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి, ఇగో నేను 6గురిని చంపేసిన, నేను కూడా చనిపోతా అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ తను ప్రీ ప్లాన్గానే ఉన్నాడు, చంపేయాలి అనే దాని మీద ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. అక్కడ ముగ్గురిని ఫోక్సో కేసులో ఎవరైతే తన మీద కేసు పెట్టిరో వాళ్ళని, దాంతోపాటు తన కుటుంబ సభ్యుల్ని చంపేద్దామని జైలు నుంచి రాగానే శుక్రవారం మీద వచ్చిండు అనేది మనకు కొత్త డీటెయిల్స్ అంతా ఉన్నాయి. ఆ శుక్రవారం వచ్చిన తర్వాత శుక్రవారం నైటే వచ్చి జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ రాత్రే ఈ దారుణానికి ఒడిగట్టిండు. సో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీని వెనకాల చాలా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ కేసులో ముందు నుంచి కూడా చూస్తున్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రమేష్, తను కావాల్సుకొని నిందితుడికి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆ గ్రామస్తులు అందరూ చెప్తున్నారు. సో తను సాదాసీదా ఒక క్యాబ్ డ్రైవర్ అనేది కూడా తెలుస్తూ ఉన్నది. మరి అట్లాంటి వ్యక్తి 6గురిని చంపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకు చంపాడు అనే క్వశ్చన్సే రేజ్ అవుతూ ఉన్నాయి. పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు కోసం ఏం జరుగుతుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇంకో విజువల్ కూడా మనం చూద్దాం. ఈ కేసుకు సంబంధించి కూడా చూడొచ్చు. ఆ బాధిత తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు, మా బిడ్డ ఎక్కడ, మా బిడ్డను చంపేసినటువంటి నిందితుడు నరహంతకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనే దాని మీద కూడా వారందరూ రోధిస్తూ ఉన్నారు. తను ఎక్కడ పారిపోయాడు అనే దాని మీద కూడా డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది చూడొచ్చు. సో తను అద్దెకు తీసుకున్నటువంటి కారు కావచ్చు, తను ఈ హత్య గల కారణాలు ఏవైతే ఉన్నాయో యూజ్ చేసినటువంటి ఈ కత్తులు కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉందో దానికోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. చూడొచ్చు ఆ సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి సంబంధించి కూడా వెళ్ళి పోలీసులు అందరూ కూడా రావడం జరిగింది. విచారణ కొనసాగుతూ ఉన్నది. సో ఏం అంటే ఆ ఊరు మొత్తం కూడా ఒక్కసారి భయభ్రాంతులను అయిపోయినటువంటి పరిస్థితి, భయభ్రాంతులకి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డాగ్ స్క్వాడ్ రావడం జరిగింది. మరి వెళ్ళినటువంటి రూట్లో ఏమైనా గుర్తింపు ఐడెంటిఫై ఏమైనా దొరుకుతుందా అనేది కూడా పోలీసులు సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఆ బాలిక కుటుంబం అంతా కూడా రోధిస్తూ ఉన్నది. ఒకే కుటుంబంలో ముగ్గురు, అక్కడనేమో చిన్నపిల్లలు. ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు, ఈ వ్యవస్థ అంతా కూడా. వారిని ఎట్లాగో తీసుకురాలేం మనం, కానీ ఇట్లాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. చిన్న ముచ్చట కాదు ఇది, చాలా పెద్ద ముచ్చట. కలకలం రేపుతుంది తెలంగాణలో. ఇట్లాంటి శాంతి భద్రతలు అంటే ఎంతో గొప్పగా చూస్తాం తెలంగాణ అంటే. సో ఇంత దారుణంగా గతంలో వరంగల్లో మనం చూసినాం, ఇట్లా ఒక దిశ ఎన్కౌంటర్ మనం చూసినాం కదా, ఎన్కౌంటర్ చేసి పడేసారు. ఇట్లాంటి ఈయనను కూడా ఎన్కౌంటర్ చేయాలనేది గ్రామస్తులు చెప్తున్నారు. అదే దాని మీద మనం చూస్తున్నాం. డాగ్ స్క్వాడ్ కావచ్చు, అదంతా కూడా సెర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నది. రాజ్ కుమార్ ఎక్కడున్నాడు చూడొచ్చగో, ఆ తల్లి రోధిస్తుంది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు మనం తీసుకొస్తా ఉన్నాము? సంఘటన జరిగిన తర్వాతనేమో జాలి చూపిస్తూ ఉంటాం, కానీ జరగకముందు కుర్రో మొర్రో అని మొత్తుకున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో అనేక దఫాలుగా కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యేని కూడా పోయి అప్రోచ్ అయినా కూడా పట్టించుకోలేదు. సో దానికి సంబంధించినటువంటి ఈ సర్చ్ ఆపరేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది. అక్కడ మొత్తం కూడా సీజ్ చేసేసారు ఆ ఇంటికి సంబంధించి అదంతా కూడా. సో రక్తపు మడుగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిందితుడు ఏం యూజ్ చేశాడు ఏంటి అనే దాని మీద కూడా మరి అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటు రెండు ఇంట్లకు సంబంధించి, ఇటు బాలిక ఎవరైతే నిందితురాలు బాలిక ఉన్నదో బాలిక ఇంటికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారో. ఇంటి చుట్టుపక్కల అసలు ఎట్లా వచ్చాడు నిందితుడు, వచ్చి ఎట్లా అటెంప్ట్ చేశాడు ఏందనే దాని మీద కూడా, దేంతో అటెంప్ట్ చేశాడు అనే దాని కూడా సెర్చ్ ఆపరేషన్ నడుస్తూ ఉన్నది. దాంతోపాటు ఇటు తన ఇంటి పైన కూడా మొత్తం కూడా డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి అదేవిధంగా చుట్టుపక్కల అంతా కూడా ఆరాధిస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే
అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ కేసును విడిచిపెట్టకుండా దీన్ని ముగింపు దానికి తీసుకొచ్చే విధంగా అందరూ సహకరించాలి. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి తను ముందుగా మర్డర్ చేసేదానికంటే ముందుగా మద్యం సేవించినట్టుగా తెలుస్తుంది. మద్యం సేవించాడనే దానికి కూడా ఒక బీర్ బాటిల్ కూడా మనం ఆ సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా వార్తలు, అలా చూస్తూ ఉన్నాం. ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఆ కారు ఏదైతే ఉందో ఆ కారు ఆపినటువంటి పక్క ప్రాంతంలోనే ఆ బాటిల్ ఉందనేది తెలుస్తూ ఉన్నది. సో అది తను సేవించి ఉంటాడనే దాన్ని కూడా మరి వినిపిస్తూ ఉన్నది. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. మరి ఏం జరుగుతుంది ఈ కేసు పైన క్షణం క్షణం ఒక ఉత్కంఠగా మారుతుంది. ఎందుకంటే నాటే చిన్న చిన్న మ్యాటర్ కాదు ఇది. ఒక ఇంట్లో ముగ్గురు, ఒక 6 హత్యలు. 6 హత్యలు అంటే ఎంత పెద్ద మ్యాటర్ ఇది, ఎంత బ్రేకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకో విజువల్ చూద్దాం దీనికి సంబంధించి కూడా ఏం జరిగి ఉంటుంది అనే దాని మీద కూడా పిన్ టు పిన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం కదా. తినే రాజ్ కుమార్, తినే పేరే, సాదా సీదా ఒక క్యాబ్ డ్రైవర్ అనేది తెలుస్తూ ఉన్నది. చూడొచ్చు తన వెనకాల కూడా కారు ఉంది. ఆ కారు అంటే అలాంటి కారే రెంట్కి తీసుకొచ్చాడు అనేది పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నారు. తినే పేరే తినే రాజ్ కుమార్ ప్రధాన నిందితుడు. ఫోక్సో కేసు తిన మీద ఉన్నది. సో బెయిల్ ద్వారా బయటకు వచ్చిండు. మర్డర్ చేసినటువంటి వ్యక్తి, 6గురిని హతమార్చినటువంటి వ్యక్తి తిని చూపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే సమాజానికి తెలియాలి. తిని ఎక్కడున్నా కూడా మీకు ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి ప్రజలారా, తిని ఎక్కడ కనిపించినా కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. తిన పేరు రాజ్ కుమార్, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఈ కేసుకు సంబంధించి. సో మీకు ఏ పరిసర ప్రాంతాల్లో కనిపించినా కూడా ఖచ్చితంగా సంబంధిత పోలీస్ స్టేషన్ కావచ్చు, 100 డయల్ చేసినా కూడా పోలీసులకు వెళ్తుంది కాబట్టి ఇన్ఫర్మేషను. సో దాని ద్వారానైనా మీరు పట్టించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇందులో మనం ఇంప్లీట్ కావాలి. ఇట్లాంటి వాటికి మరోసారి పునరావృతం కావద్దంటే వీళ్ళకి కఠిన శిక్ష పడాలి ఈ నిందితుడికి. సో ఆ ఊరి ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు. తిన మీద దొరికేంత వరకు కూడా మా పోరాటం లాగం అనేది ఆ ఊరు ప్రజలందరూ కూడా చెప్తున్నారు. సో తిని ఎక్కడ మీకు కనిపించినా కూడా ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి. సంబంధిత పిఎస్కి కావచ్చు, లేకపోతే మీ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా కనిపించినా కూడా తనని అదుపులో తీసుకునే ప్రయత్నం చేయండి. యువత అందరూ కూడా అంటే మనకు ఒకరికి కనిపించినా కూడా మనం ఫోన్ కాల్ ద్వారా అందరిని పిలిపించుకొని తనని చుట్టుముట్టి పట్టుకునే ప్రయత్నాలు చేయండి తిని ఎక్కడైనా కనిపిస్తే మాత్రం. సో ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఇక్కడ బిగ్ మిస్టరీ ఏంటంటే తనకు బెయిల్ ఏ విధంగా వచ్చింది. ఒకవేళ బెయిల్ వచ్చినటువంటి ఈ కేసు సిచ్యువేషన్లో ఫోక్సో కేసు కదా అది, ఆ కేసులో ఎవరైతే ఫిర్యాదు చేసిరో ఆ బాలికకి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా ఉండదా? మనం పెద్ద పెద్ద కేసులలోనే చూస్తున్నాం కదా. సో మరి ఆ బాలికకి సెక్యూరిటీ ఇవ్వడంలో పోలీసులు విఫలమయ్యారా అనేది పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. ఎందుకు తను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కనీసం చెప్పాలి, అమ్మా ఇట్లా ఈ కేసు ద్వారా దీని ద్వారా తను రిలీజ్ అయ్యాడు అనే దాని మీద చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. సో మరి ఇక్కడ వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అనేది బాధిత కుటుంబాలకు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చెప్పకపోవడం పోలీసుల వైఫల్యం కూడా అవుతుంది. బరాబరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎందుకంటే తన ద్వారా అనేక వేధింపులకు గురవుతూ ఉన్నాము, మాకు ప్రాణహాని ఉంది అనే దాని మీద కూడా ఆ బాలిక ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నది. కంప్లైంట్ చేసిన దాంట్లో తను రాయడం జరిగింది, తన వల్ల మాకు ప్రాణహాని ఉంది, థ్రెటింగ్ ఉన్నది, తనని అదుపులోకి తీసుకోవాలి, ప్రేమ పేరుతోని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడని దాని మీద కూడా కంప్లైంట్ కాపీలో క్లియర్గా రాసినట్టుగా తెలుస్తున్నది. సో అట్లా ఉన్నప్పుడు తను బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఈ బాలికకు సంబంధించి కుటుంబానికి కావచ్చు, బాలికకు కావచ్చు రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా ఉండదా? సో ఇక్కడ పోలీసులు కూడా విఫలమయ్యారనే దాని మీద కూడా గ్రామస్తులు మాట్లాడుతున్నట్టు సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇంకో విజువల్ చూద్దాం మనం. అసలు ఏంటి, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. తనకు సంబంధించినటువంటి ఫోటో ఇది. దాని తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఇది బాలికకు తల్లి అనుకుంటా, బాలికకు సంబంధించినటువంటి తల్లి సో తిను కూడా చంపడం జరిగింది. ఎవరు నానమ్మ, అదేవిధంగా బాలిక తిను బాలిక, ఆ కేసు ఫైల్ చేసినటువంటి బాలిక తిను రాజ్ కుమార్ భార్య అని చెప్తా ఉన్నారు. ఈ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. ముక్కు పచ్చలారినటువంటి పిల్లలు ఆ ఫేసులు చూపించేద్దనే దాని మీద కూడా మనం బ్లర్ చేయడం జరిగింది. సో ఎంత అసలు చెప్తుంటేనే బాధ అనిపిస్తూ ఉన్నది. అంత కన్న బిడ్డల్ని చంపుకోవాల్సినటువంటి దరిద్రం ఎందుకు వచ్చింది తినకి? అంటే మతిస్థిమితం బాగుండే చేశాడా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా కొంత చర్చ వినిపిస్తూ ఉంది దీని వెనకాల. సో ఇది వీరి ఫోటోలకు సంబంధించి తిను ఎవరైతే హత్యకు గురైందో బాలిక ఎవరైతే కంప్లైంట్ చేసిరో తన అమ్మగా తను తెలుస్తూ ఉన్నది. సో దాని తర్వాత వాళ్ళ నానమ్మను కూడా చంపేసిండు.
చివరికి ఆ బాలికను కూడా చంపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వారి ఫోటోలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు కనిపించదు కాబట్టి బ్లర్ చేసినటువంటి నేపథ్యం. సో ఇది 6గురిని ఒక వ్యక్తి చంపిండంటే ఎంత పెద్ద వార్త ఇది. అసలు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి నేపథ్యం. సంబంధించినటువంటి మంత్రి కూడా దీంట్లో ఖచ్చితంగా స్పందించి ఎవరైతే తను రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి సమయంలోనే కదా తెలంగాణ రాష్ట్ర పోలీసుల పనితీరు ఎలా ఉంది అనేది బయటపడుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాణాలను వెనక్కి తిరిగి తీసుకురాలేం, కానీ వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి అనే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మెంబర్స్ కావచ్చు, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇంకా ఆ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం కీలకంగా పరిశీలిస్తే ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో రమేష్, తను ఈ కేసుకి అంతటికీ కూడా ముడిపడి ఉన్నది. తను ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. ఇట్లాంటి చర్యలు జరుగుతున్నప్పుడు తను ఈ కేసుకి సంబంధించి ఆ బాలికకు కావచ్చు, ఆ కుటుంబానికి కావచ్చు రక్షణ ఇవ్వాల్సిన దాంట్లో ఆ ఎస్ఐ ఫెయిల్ అయిపోయాడు. సో తనని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది ఈ కేసుకు సంబంధించి. సో ఇక్కడ నిర్లక్ష్యం జరిగిందనే దాని మీద కూడా పై అధికారులు గుర్తించారు. సో దానివల్ల తనని సస్పెండ్ చేసినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి చేసిరా లేదా అనేది అధికారికంగా మరి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఆ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు, తనని సస్పెండ్ చేసామమ్మా అనే దాని మీద కూడా ఆ ఆందోళనకారుల దగ్గరకు వచ్చి కూడా చెప్పినట్టుగా మనకు వార్త అందుతూ ఉన్నది. సో ఏది చేసినా కూడా తనని పట్టుకోవాల్సినటువంటి నేపథ్యం ఉండాలి. ప్రతి ఒక్కరి మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంకో విజువల్ చూసినట్లయితే ఈ రాజ్ కుమార్ సంబంధించి ఈ ఇల్లుకు సంబంధించినటువంటి విజువల్ చూస్తున్నాం మనం. ఇక్కడే ఘటన జరిగింది, ఈ ప్రాంతంలోనే ఘటన జరిగింది. దానికి అంతటికి కూడా చూడొచ్చు. మొత్తం అంటే ఈ చూస్తూ ఉంటే కూడా చాలా పూర్ ఫ్యామిలీగా తెలుస్తున్నది. పెద్ద రిచ్ బిల్డింగ్లు అట్లా ఇట్లా ఏం చిన్న రేకుల రూమ్ చూడొచ్చు, పైన చిన్న రేకుల రూము, ఫ్రంట్ గేట్ ఒక చిన్నగా గేట్ కనిపిస్తున్నది. సో ఆ మార్గంలోనే తను వెళ్ళి ఈ ఉదంతానికి పాల్పడ్డాడనేది తెలుస్తూ ఉంది. ఆ ఇంటిని కూడా సీజ్ చేసేసారు. అక్కడ ఏ చిన్న ఆధారం దొరికినా కూడా ఈ కేసులో ఒక మలుపు తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ జరిగినటువంటి సంఘటన ప్లేస్ మనం చూస్తున్నాము. 2 ఇళ్ళకు సంబంధించినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. సో ఆ ఇంటి నుంచి వెళ్ళి తను చేసి ఉంటాడనే దాని మీద కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఆ మార్గం అంతా కూడా పోలీస్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉన్నది. సో ఇక్కడంతా కూడా ఎవరిని వెళ్లకుండా అక్కడ ఆ ప్రాంతంలో పోలీసులు కొన్ని నిజాలు బయట పెడతా ఉన్నారు. ఏంటంటే రక్తపు మడుగులు, దాంతోపాటు ఈ ఇంట్లోనే తను చంపేసిన తర్వాత ఆ కత్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా అక్కడే వేసాడట. సో అక్కడ అంటే ఎంత ధైర్యం తనకి, దాని ద్వారా కూడా దొరికేటటువంటి అవకాశం ఉంటుంది, భయం ఏం లేదు. సో చంపేసినాం, కత్తులన్నీ ఆనే వేసేసి పారిపోయిందట. సో అవన్నిటి కూడా దొరికాయి అనే దాని మీద కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇంకా ఫుల్ అప్డేట్స్ మాత్రం పోలీసులు త్వరలోనే అందిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతూ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోని తనని పట్టుకుంటామనే దాని మీద కూడా పోలీసులు చెప్తా ఉన్నారు, కలెక్టర్ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 4 బృందాలుగా విడిపోయారట. దాదాపు 50 మంది వరకు కూడా ఈ ఆపరేషన్లో సర్చ్ ఆపరేషన్లో కొనసాగుతూ ఉన్నది. అన్ని ప్రాంతాల్లో ఇటు రైల్వే స్టేషన్ సంబంధిత నియర్ బై ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర, దాంతోపాటు ఈ సిటీ అవుట్స్కర్ట్స్ దగ్గర ప్రతి ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉన్నది. సో త్వరలోనే పట్టుకుంటామనేది పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇంకో విజువల్ మనం చూద్దాం ఒకసారి. ఈ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు, ఏసీపీ, డీసీపీ వారందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ కేసుకు సంబంధించి వారందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. నిందితుడు ఎలా పారిపోయాడు, ఎక్కడ కారు ఆపాడు, ఈ ఘటనకి దీనికి జరగడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద కూడా ప్రాథమికంగా పోలీసులు అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ కారు ఆపినటువంటి ప్రదేశంగా తెలుస్తూ ఉంది. ఇక్కడే వారంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఇంకేమైనా ఎవిడెన్స్ దొరకొచ్చేమో, సాక్షులకు సంబంధించినటువంటి ఏమైనా దొరకొచ్చారని దాని మీద కూడా వీరంతా కూడా సెర్చ్ ఆపరేషన్ ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. ఇది ఎక్కడ అంటే మనం షాబాద్ మండలంకి సంబంధించినటువంటి ఈ దేవాలగూడ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం చివరిలో మనం ఈ విజువల్ చూస్తున్నాం. వాడు దుండగుడు ఎవరైతే ఉన్నారో తను ఎక్కడైతే ఆ బాలిక ఎవరైతే ఉన్నారో తనని హతమార్చినటువంటి ప్రాంతానికి వెళ్ళి కూడా ఇక్కడ వారంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడికి తీసుకొచ్చి చంపాల్సినటువంటి అవసరం ఏముంటుంది అనే దాని కూడా వారంతా కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అంటే అన్ని కోణాల్లో పోలీసులు, అంటే ఇంటి దగ్గర
తను హత్య చేసినటువంటి ప్రాంతంలో ఇంటి దగ్గర, దాంతోపాటు ఆ బాలికను తీసుకొచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ, అదేవిధంగా ఈ కారుకు సంబంధించినటువంటి డీటెయిల్ ఉంది చూసారా. సో ఆ కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ కారు ఎక్కడి నుంచి తీసుకున్నాడు, అదేవిధంగా ఆ కారు తీసుకున్నట్టు ట్రాన్స్పోర్ట్ మేనేజర్ ఉంటారు కదా, ఆయనను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయనను కూడా విచారిస్తూ ఉన్నది. ఏదైనా ప్రూఫ్ పెట్టి మరి అద్దెకి తీసుకున్నాడా లేకపోతే ఎట్లా తీసుకున్నాడు ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు ఆ క్యాబ్ ఓనర్ని కూడా మరి విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇంకో విజువల్ చూద్దాం. అంటే ఎంత మిస్టరీగా మారుతూ ఉన్నది, మరి ఎన్ని రోజులు పడితే తను పట్టుకోవడానికి అనే దాన్ని ఇక్కడ చూడొచ్చు. లోకల్ ఎమ్మెల్యే కాళ యాదయ్య ఎవరైతే ఉన్నారో తనని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా కాళ యాదయ్య దీంట్లో శ్రద్ధ పెట్టలేదు. అనేక దఫలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, మేము దగ్గరుండి గెలిపించుకున్నాం తినని, మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు అనే దాని మీద కూడా పోయి కంప్లైంట్ చేస్తే నాకు సంబంధం లేదు అనే దాని మీద కూడా పట్టించుకోలేదట. అందుకోసమే వీరందరూ ఆ బైఠాయించినటువంటి ఊరికి సంబంధించిన కాలనీ వాసులు కావచ్చు, వారి ప్రజలంతా కూడా కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే రావద్దు, కాళ యాదయ్యనే దీని వెనకాల నుండి నడిపిస్తూ ఉన్నాడా అనే దాని మీద కూడా వారందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీకు చెప్పుకుంటున్నారు సమస్యలు అన్నప్పుడు అప్పుడే స్పందించి ఉంటే ఈ దారుణానికి ఒడిగట్టకపోవు కదా. సో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా తనని తరిమి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్తో కూడా ఇక్కడ బాధితుల కుటుంబానికి సంబంధించి వారందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి చూడొచ్చు. తినే ఎమ్మెల్యేని అడ్డుకోవడంతో తను అక్కడి నుంచి ముఖం చాటేసి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో, సరే రాజకీయాలు పక్కన పెడితే ఏ పార్టీలో ఉంటే తను చేవెళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఉన్నప్పుడు ప్రజల సమస్యలే కదా తను పట్టించుకోవాల్సింది. తన నియోజకవర్గంలో 6గురిని ఒక హంతకుడు చంపిండు అని అంటే దానికి సంబంధించి కీలకంగా ఈ ఎమ్మెల్యేనే ఉన్నాడు అనేది బాధితులు ఆరోపిస్తున్నారు అన్నప్పుడు తను బాధ్యత తీసుకోవాలి కదా. ఎప్పుడే అంతా అయిపోయిన తర్వాత వచ్చి పరామర్శించడానికి వస్తూ ఉన్నాడు. ముందే మీరు ఏం జరిగింది అనే దాని మీద కూడా మీరు పరిశీలించి ఆ కుటుంబానికి మీరు ఆదుకొని ఉంటే ఈ సంఘటన జరగపోయేది కాదు అనేది వారు చెప్తున్నారు. అక్కడికి వచ్చినాక మీ వల్లనే జరిగింది అనేది తనని అడ్డుకోవడంతో ముఖం చాటేసి పరారైపోయాడు. కారు ఎక్కిండి చాలా వెళ్ళిపోయాడు. సో గిట్లాంటి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 2-3 గంటల సేపు కూడా ఆ రోడ్డుపైనే బైఠాయించి మాకు న్యాయం కావాలి, మా బిడ్డని చంపినోడు తీసుకురండి, మా దగ్గర తీసుకురండి, వాడిని భర్తం అంటున్నారు వీళ్ళంతా. వాడిని భర్తం పట్టే వరకు కూడా ఊకమనేది వీళ్ళందరూ కూడా చూడొచ్చు. ఎంతమంది భారీ ఎత్తున జనం ఆ వెనకాల ఆ ట్రాఫిక్ అదంతా కూడా చూడొచ్చు ఎంత ఆగిపోయింది అనేది. సో ఇవాళ ఆ చేవలలో ఉద్రిక్తత పరిస్థితి, రవాణా కావచ్చు ఇంకో దానికి కావచ్చు, చాలా ఉద్రిక్త పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు. సో బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ రావడం జరిగింది. సో ఎవరు వచ్చినా కూడా ఆ కుటుంబానికి ఏం చేయలేరు, కానీ భరోసా ఉంటుంది, వారి కోసం పోరాటం చేస్తారన్న దాని మీద కూడా. సో ఖచ్చితంగా ఇక్కడ నిందితుడిని పట్టుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది, పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎమ్మెల్యేగా కాళ యాదయ్య ఫెయిల్ అయిపోయాడు. ఈ ఒక్క విషయమే కాదు, కాళ యాదయ్య చాలా విషయాల్లో కూడా స్థానికులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. చాలా విషయాల్లో అసలు మా ఎమ్మెల్యే రాడు, మా ఏదైనా చిన్న పనులున్నా చెప్పినా కూడా పట్టించుకోడు, ఏదైనా చిన్న సమస్యలున్నా చెప్పినా కూడా పట్టించుకోడు, అసలు ఎందుకు గెలిపించుకున్నామో మేము అని ఆ ప్రజలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి తను కూడా ఒక వైఫల్యంగా ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా. సో ఇట్లాంటి నాయకులని మనం ఎన్నుకొని ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని ఎన్నుకునేది మనం దేనికోసం, మనకు సపోర్ట్ చేస్తారు, మంచి చెడ్డ చూస్తారు, మాకు ఇబ్బంది జరిగిన రోజు అయ్యా మాకు ఈ ఇబ్బంది జరుగుతుంది జర చూడర్రి మాకు న్యాయం చేయరని పోతే మాకు న్యాయం చేసే ఎమ్మెల్యే ఉంటాడు అనే దాని మీద కూడా ఎన్నుకుంటారు. ప్రజా సమస్యల కోసం, నియోజకవర్గ అభివృద్ధుల కోసం ఈ ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ సొంత అభివృద్ధుల కోసం కాదు ఎమ్మెల్యేలు ఉండేది. సో ఇక్కడ ఎమ్మెల్యే వైఫల్యం కూడా కనిపిస్తుంది అనేది కుటుంబం సంబంధించినటువంటి వారు చెప్తున్నారు, అదేవిధంగా ఆ ఊరికి సంబంధించినటువంటి ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకో విజువల్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ కారుకు సంబంధించిన విజువల్స్ అవి కూడా దాని దగ్గర ఉండడం జరిగింది. ఇది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విజువలే. ఇక్కడ చూడొచ్చు ఆ కారుకు సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తున్నాము. ఇది బీఆర్ఎస్ నేతలు, ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉంటారో వారు ఈ సంఘటన జరిగిందని చెప్పి వారందరూ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం కనిపిస్తున్న సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి. సో వారిని కూడా అడ్డుకున్నారు పోలీసులు. ఎందుకు అడ్డుకున్నారంటే ఒకవైపు ఈ ఎమ్మెల్యే రాగానే పోలీసులు ఆగ్రహంతో తరిమి కొట్టిళ్ళు,
కాలేయాదని. ఇంకో వైపు వీళ్ళు వస్తే ఇంకా ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందేమో అనే దాని మీద కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ అడ్డుకున్నారు, కొంతమంది వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. సో బీఆర్ఎస్ నేతలను అయితే అడ్డుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. వీరి కొంతమందిని కూడా అడ్డుకొని అక్కడ వెళ్ళకూడదనే దాన్ని కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ నేతలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించాడు, ఇంత జరుగుతున్నా కూడా లోకల్ కలెక్టర్ కావచ్చు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్ దీని మీద నిఘా ఎందుకు పెట్టలేకపోయారు అనే దాని కూడా ఇది అంతా జరిగి కూడా రాత్రి అయినా కూడా తెల్లవారుజామున తెలిసినా కూడా ఇప్పటి వరకు కూడా దీని మీద పట్టుకోలేనటువంటి పరిస్థితి, ఒక స్పష్టత రావట్లేదు తను ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏందనే దాని మీద కూడా. సో బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా వెంటనే తనని పట్టుకోవాలనే దాని కూడా ఆ విజువల్ మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, మహిళా నాయకులు, మాజీ మంత్రి మన సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా సత్యవతి రాథోడు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. పోలీస్ ఆఫీసర్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పట్టుకోవాలి అనే దాని కూడా వారికి చెప్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా. సో ఆ నిందితుడి జాడ ఎక్కడా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈ ఫోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి? తనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసు దగ్గర లేవా? తను వాడేటటువంటి ఫోన్స్ కావచ్చు, లేకపోతే యూజ్ చేసేటటువంటి వెహికల్స్ కావచ్చు, లేకపోతే ఏ పరిసరాలు నిఘా పెట్టాలి కదా. తను ఒక నిందితుడు కదా, ప్రధాన నిందితుడు కదా. చాలా కేసెస్లో మనం చూసాం ఈ కేసుకు సంబంధించి దేశం దాటిపోవద్దని అంటారు, చెప్పే ముందు వెళ్ళిపోవాలంటారు, దాంతోపాటు కీలకమైన ఆధారాలు వాళ్ళ దగ్గర సేకరించి పెట్టుకుంటారు. అదేవిధంగా ఏదైతే ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి బాధితురాలు ఉన్నదో ఆ బాలిక సంబంధించి కావచ్చు, ఈ ఫోక్సో కేసుకు సంబంధించి మాట్లాడుతున్నాను నేను, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళకూడదు అనే దాని మీద కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మళ్ళీ కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా, స్టేషన్ బెయిల్ అంటున్నారు, మరి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏం లేవా అసలు? ఉంటే ఎందుకు దీన్ని ఈ వివాదానికి, ఈ దారుణానికి ఒడిగడుతుంది? సో అసలు ఈ కేసు ఫస్ట్ ఫాల్స్ అయిందే, అదైందే ఇక్కడ పోలీసుల వల్లనే అని తెలుస్తాను, స్పష్టంగా తెలుస్తున్నది. అక్కడ గ్రామస్తులు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ నిందితుడిని బెయిల్ ద్వారా బయటికి రాకపోతే ఈ జరిగేదే కాదు కదా. తనని ఎవరు తీసుకొచ్చారు బెయిల్ ద్వారా అనేది పెద్ద క్వశ్చన్గా మారుతూ ఉన్నది. లోకల్ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నదా, పోలీసుల ప్రమేయం ఉన్నదా, ఇంకేదైనా రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నదా? ఈ దారుణానికి ఒడగట్టమని ఇంకా తనని ఎవరైనా ప్రేరేపించిరా, లేకపోతే తనే ఈ కక్ష పెట్టుకొని ఈ సంఘటన అంతా చేసిండు అనేది పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ పోలీసుల వైఫల్యం ఉందనేది పెద్ద ఎత్తున వార్త కొనసాగుతున్నటువంటి నేపథ్యం. సో ఇది ఇక్కడ విజువల్ చూస్తూ ఉన్నాం మనం. ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది ఈ జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలు. ఒకసారి నెక్స్ట్ క్లిప్ చూద్దాం. దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిందితుడు వాడినటువంటి కారుకు సంబంధించి కూడా మనం చూడడం జరిగింది. సో ఇది ఇంత జరుగుతున్నది, మనకి ఇంత ఎవిడెన్స్ ఉంటుంది, మనం పోలీస్ శాఖ దగ్గర నిఘా ఉంటుంది, ఇంత జరుగుతున్నా కూడా ఇంతవరకు ఆ నిందితుడిని పట్టుకోలేదు. సో ఇక్కడ చాలా అనుమానాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. తను చనిపోయి ఉంటాడా, లేకపోతే తను దేశానికి ఏమైనా పారిపోయి ఉంటాడా, లేకపోతే ఈ సంఘటనకు సంబంధించి ఎవరైనా తనని దాచి ఉంటారా అనే దాని మీద కూడా చాలా క్వశ్చన్స్, అనుమానాలు ఇక్కడ రేకెత్తుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో మరి తను దొరికేంత వరకు కూడా దీని మీద మరి చర్చ కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తనని తొందరగా పట్టుకొని అరెస్ట్ చేసి కఠిన చర్యలు విధించాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. ఆ గ్రామస్తులు మాత్రం మాకు అప్పగించండి, మేము ఆయన సంగతి చూసుకుంటామనేది గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఎక్కడ దొరికినా కూడా మాకు చెప్పండి అనే దాని మీద కూడా చాలామంది యువత సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, ట్విట్టర్ ద్వారా కూడా హ్యాష్ట్యాగ్స్ ద్వారా తిని ఎక్కడ దొరికినా కూడా మాకు అప్పచెప్పండి అనే దాని మీద కూడా యువత అంతా కూడా, ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువత అంతా కూడా సోషల్ మీడియాలో కూడా వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు కదా. సోషల్ మీడియా మీద ఎక్కడ కనిపించినా కూడా చిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళి తనని అదుపులో తీసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా తిని ఎక్కడ కనిపించినా కూడా తిన ఫేస్ అదంతా కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కనిపించినా కూడా తనని పట్టుకోవాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి, సొంత బిడ్డల్ని చంపుకోవడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ కక్షతోని 6 హత్యలు చేయడానికి కారణాలు ఏంటి, తను ఏమైనా క్షణిక ఆవేశంతో చేశాడా, లేకపోతే ఎందుకు చేశాడనే దాని మీద కూడా మరి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ త్వరలోనే
పట్టుకుంటామంటున్నారు. పట్టుకొని దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించిన అన్ని కూడా వివరాలు తెలుపుతామంటున్నారు. ఒకవేళ నిందితుడు దొరికితే తనకి కఠిన చర్యలు విధిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది.